మనం ఏదో అనుకుంటాం కానీ భారతదేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు డిఫరెంట్ ఫేజెస్లో 2 నెలలు అటు ఇటుగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో చిన్న విషయం కాదండి ఇది. 95 కోట్ల మంది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఎప్పుడు కూడా ఓటేరు. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ. చైనా మనకంటే పెద్ద జనాభా ఉన్నటువంటి కంట్రీ, అది కమ్యూనిస్ట్ కంట్రీ. సో ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డెమోక్రటిక్ కంట్రీస్లో 95 కోట్ల మంది ఓటేయడం అనేది గడిచిన చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగల. భవిష్యత్తులో మళ్ళీ జరిగితే అది భారత్లోనే జరగాలి. మళ్ళీ గనక వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే గనక ఈ 95 కోట్ల నెంబర్ ఇంకా ఇంకా పెరుగుతుంది. మీకు 120 కోట్లు కూడా అవ్వచ్చు. ఎందుకంటే లోక్సభతో పాటు అప్పుడు శాసనసభ ఎన్నికలు కూడా చాలా ప్రాంతాలకు కలిపి వస్తాయి కాబట్టి. సో ఈ లెక్కన ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం, ప్రపంచాన్ని గడిచిన 30-40 సంవత్సరాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి దేశం ఎన్నికలకి వెళ్ళడం అనేది అందరి కళ్ళు కూడా ఈ దేశం మీద ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. రష్యా అనండి, అమెరికా అనండి, ముఖ్యంగా చైనా, ఈ దేశాలన్నీ కూడా భారతదేశంలో రాబోయేటువంటి ప్రభుత్వం ఎవరిది, మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుందా, లేక ఆ ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అని, అంటే తమ ద్వైపాక్షిక ఒప్పందాల గురించి, వాటికి సంబంధించినటువంటి నిర్ణయాల గురించి ఒక్కొక్క ప్రభుత్వం వస్తే ఒక్కొక్కలాగా తమ యొక్క ఇన్పుట్స్ ఇవ్వడానికి ఈ దేశాలన్నీ సిద్ధపడుతున్నాయి. అందువల్ల భారతదేశం యొక్క ఎలక్షన్లోని గెలుపోటములు, ప్రభుత్వాన్ని ఫామ్ చేసే తీరు, ఎవరు ఫామ్ చేయబోతున్నారు, ప్రజలు ఎవరి వైపు నిలబడబోతున్నారు అనే దాని గురించి విపరీతంగా చెక్కింగ్ జరుగుతుంది. అయితే చైనా, వీళ్ళందరినీ పక్కన పెడితే చైనా భారతదేశంలో రకరకాల కుట్రలకి తెరతీస్తోంది అనేటువంటి మాట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్స్ ఫేజెస్ మొదలైన దగ్గర నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ 2000 పాయింట్ల వరకు లూజ్ అయ్యాయి. అంటే ఒక 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి మదుపర్ల సొమ్ము ఆవిరైపోయినటువంటి పరిస్థితి. ఇది గతంలో మనం ఎక్కువగా చూడని పరిస్థితి. అయితే దీని వెనక చైనా ఉంది అనేటువంటి ఒక ఆరోపణ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. స్టాక్ మార్కెట్ యొక్క నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ మాటని చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చైనా ఏం చేస్తుంది? చైనా తమ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి భారతదేశంలో ఒక రకమైనటువంటి పుకార్ని చాలా స్ట్రాంగ్గా సృష్టించింది అని బీజేపీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ఆరోపణ. వాళ్ళు సృష్టిస్తున్నారంటున్న పుకార్ ఏంటంటే, తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతోంది గడిచిన అన్ని ఫేజెస్లో, 4వ ఫేజ్తో సహా ఇంకా 3 ఫేజ్లు ఉన్నాయి. ఈ 4 ఫేజుల్లో కూడా తక్కువ శాతం ఓటింగ్ పడింది అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీని దించడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మోడీ దిగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతరత్ర పార్టీలకి ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయి అనేటువంటి ఒక పుకార్ని దేశవ్యాప్తంగా లేవనెత్తుతున్నారు. కావాలని చైనా వాళ్ళు, చైనా యొక్క సపోర్ట్తో కొంతమంది భారతదేశంతో అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేమ్ మీరు అవతల పక్క చూస్తే షాంఘై అనండి, లేకపోతే మిగతా చైనాకు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్స్ అన్ని చాలా హై లెవెల్లో, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు కూడా హై లెవెల్లో లాభాల బాట పడుతూ ఉండగా భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్లు దిగిపోయేటువంటి పరిస్థితి. ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బకొట్టడానికి చైనా వేస్తున్నటువంటి ఒక పెద్ద ప్లాన్గా, ఇండియాలోని ఎలక్షన్ ఎక్కడైతే మోడీకి సపోర్ట్గా వెళ్తుందో అది తమకు ఇబ్బందిగా పరిణామం అవుతుందని, గడిచిన 10 సంవత్సరాలుగా ప్రపంచంలో ఇండియా యొక్క పొజిషన్ని మోడీ చాలా స్ట్రాంగ్గా పెట్టారని, దానిని అలా ఆయన పెట్టడం అనేది తమకి ఇబ్బంది అవుతుందని చైనా చాలా స్ట్రాంగ్గా నమ్ముతోందని, అందువల్ల ఇక్కడ మోడీ కాకుండా ఇంకెవరైనా సరే అధికారంలోకి వస్తే తమకి బెనిఫిట్ అనే ఫీలింగ్లో చైనా ఉందని కూడా రకరకాల వార్తలు, డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందువల్ల ఇండియాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ గనక ఇటు అటు అయితే డెఫినెట్లీ చైనాకి కాళ్ళు చేతులు వణికే పరిస్థితుందని కూడా మనకి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మీకు చైనాలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, ఒక మ్యాగజైన్ అనండి, ఒక న్యూస్ పేపర్ స్టోరీస్ అనండి, ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, భారత్ పేరు వాళ్ళు డైరెక్ట్ చెప్పట్ల, ఏషియాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక పెద్ద కంట్రీ, ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్న కంట్రీ, అక్కడ కనుక మళ్ళీ ఆల్రెడీ ఉన్న ప్రభుత్వమే కనుక ఫామ్ అయితే అది చైనాకే నష్టం అంటూ కొన్ని పత్రికలు అక్కడ రాయడం మొదలుపెట్టాయి. ఏషియాలో ఉన్న బిగ్గెస్ట్ కంట్రీ ఎవరు? చైనా రాసిందంటే చైనా కాదు, చైనా కాకుండా ఇంకో కంట్రీ ఎవరు? మనమే కదా. సో చాలా క్లియర్గా భారతదేశాన్ని చైనా ఈ రకంగా టార్గెట్ చేస్తుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి.